నిమిషాప్రియని అయితే మేము కాపాడలేమని సుప్రీం తెలిపిన కేంద్రం. ఈ అంశాన్ని ఎలా చూడాలి సార్? యమన్లో నిమిషకు ఉరి అమలు చేయడానికి సర్వసిద్ధం. అంటే మనకి కాంటెక్స్ట్ దాని కేరళకు చెందిన నర్సు ఈమె యమన్కి వెళ్ళింది. యమన్లో కూడా హూతీలు కంట్రోల్లో ఉన్న సానా ప్రాంతంలో ఉన్నారు. ఈమె భర్తతో పాటు వెళ్ళారు, భర్త ఒక కూతురుతో పాటు. తర్వాత కోవిడ్ టైంలో అనుకుంటాను భర్త కూతురు వెనక్కి వచ్చేసారు. ఆమె అక్కడే ఉండిపోయింది. ఆమె నర్సుగా ఉంటూ అక్కడ లోకల్ ఒక యమనీస్ బిజినెస్ మ్యాన్తో కలిసి ఒక నర్సింగ్ క్లినిక్ సెంటర్ పెట్టింది. పెట్టిన తర్వాత ఆ యమనీస్ బిజినెస్ మ్యాన్ చేసిన ద్రోహం ఏంటి అంటే ఆమెను మోసం చేయడమే కాదు, ఆమె ఫిజికల్గా ఆమెపై అబ్యూజ్ చేయడమే కాదు, ఆఖరికి ఆమె పాస్పోర్టు తన దగ్గర పెట్టుకొని ఆ ఫైనాన్సెస్ మొత్తం తన కంట్రోల్లో పెట్టుకొని ఒక భయంకరమైన పరిస్థితి ఆమె క్రియేట్ చేసింది. సో ఆమె చెప్పేది ఏంటంటే నిద్ర మాత్రలు ఇచ్చి ఆ నిద్రలో ఆ మత్తులో ఉన్న సమయంలో నా పాస్పోర్ట్ నేను తీసుకొని పారిపోదామని నా ఆలోచన అని. కానీ దాంతో అలా అని నేను సెడేటివ్స్ ఇస్తే